ఏ ప్రతిఫలం వచ్చింది మీకు బాబుమోహన్ గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంతో? అమ్మో, కొంచెం ప్రతిఫలం ఉంది అనిపించింది కాబట్టే కళామ తల్లికి దూరం అయ్యానండి. అదే కదా మీకు మనసంతా. నేను అసలు బై ఎలక్షన్లోనండి ఫస్ట్ పోటీ చేసింది. నేను ఈ బై ఎలక్షన్ పీరియడే 4 రోజులు ఉండి ఇది మనకొద్దు బలవంతంగా వచ్చాం కదా అని ఉన్నాను. కానీ కొన్ని చూశానండి నేను ప్రజల్లో. ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని అనేది పడిపోయిందండి నాకు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే అండి, ఏదో వచ్చిండు ఒక నాయకుడు, ఏదో చేస్తాడు, మాకు ఏదో జరిగిపోద్ది, ఇక నా బ్రతుకు మారిపోద్ది అని ఇట్లా వాళ్ళు. ఏదో సినిమాలో ఒక పాట ఉందండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పాట ప్రజలకు వర్తిస్తున్నట్టారు. అది నాకు ప్రజల్లో కొందరిలో కనిపించిందండి. ఇప్పుడు సమాజంలో ఎట్లుంటుందంటే అండి, ఇది నేను 2-3 సందర్భాల్లో కూడా చెప్పిన, నేను ఒక వర్గం ఉంటుందండి, ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పనినైనా చేసుకుంటారండి వాళ్ళు. ఎంతటి పని అయినా మీ ఆస్తి మొత్తం నా పేరు మీద కూడా చేసుకుంటారు, అవసరమైతే కబ్జా పెడతారు, ఇంకా ఏమైనా జరుగుద్ది. ఎంతటి వారినైనా అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళు అనుకున్న పని ఆగదండి. ఒక వర్గం ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పని అయినా. ఇంకొక వర్గం ఉంటుందండి, ఎంతటి డబ్బు అయినా పెట్టి ఎలాంటి పని అయినా చేయించుకోగలుగుతుందండి ఒక వర్గం. ఇటు డబ్బు పెట్టలేని, రికమెండేషన్ పెట్టలేని మధ్యతరగతి కూడా ఉంటాడండి. వీడు నాకు దిక్కెవరు అని చూస్తుంటారండి. అలాంటి వాడే పేదవాడు, అలాంటి వాడే చిన్నకారు రైతు, అలాంటి వాడే పేదవాడు. అలాంటి వాడి కోసం నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు, పని చేయాల్సిందే అనుకున్నానండి. నేను ఎవరికన్నా ఈ పేదవాడికి సంబంధించిన పని ఏ ఆఫీసర్ కన్నా చెప్పితే, ఈ పని అయిపోవాలి, వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి అంటాను. అవుతాయి ఆ పనులన్నా అప్పటికప్పుడు. నేను ఆఫీసర్స్ అందరం చుట్టూ కూర్చుని పెట్టుకుంటాను, పోతుంటాను. అయ్యా మాకు ఫలానా, అది జెన్యూన్ అయితేనే. అది ఈ పార్టీలోనే అవుతుందా లేకపోతే టీడీపీలో కూడా అయ్యేదా? నేను మొదటి నుంచి అంతేనండి, అది నా స్టైల్ ఆఫ్ వర్కింగ్. మాకు బోరు లేదన్నారనుకోండి, ఎక్కడ పదండి చూద్దాం, ఓకే ఇది పోయిందా, ఓకే రైట్, ఎక్కడ కావాలి, ఇక్కడ, ఓకే రావా ఇంజనీర్, ఇక్కడ రేపు బోరు పడాలి, బోరు వేసి నాకు చెప్పాలి, బోరు వేసి నాకు చెప్పాలి. ఒకరోజు ఒక దగ్గర, అయ్యా మాకు ఇట్లా నీళ్ళు అక్కడ నుండి మోసుకొని తెచ్చుకుంటున్నాం అంటే, ఇది ఇప్పుడు కాదండి, ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినా, ఇంకా మినిస్టర్ కాలేదు. సెకండ్ టైం మినిస్టర్ అయింది, ఇంకా మినిస్టర్ కాలేదు. నన్ను ఒక ముస్లిం బీసీ వాడల మధ్య బోరు కావాలని అడిగారు. ఓకే ఎన్ని రోజులు వేస్తావు అన్నాం. సార్ ఇప్పుడు జన్మభూమి జరుగుతుంది కదా, ఒక 5-6 రోజులు టైం ఇవ్వండి సార్ అన్నాడు. ఓకే 5-6 రోజులు అంటే ఏ వారం, ఏ తారీఖు అడిగాను. సరే నేను ఆ రోజు వచ్చి చూస్తా అన్నాం. అక్కడ అయిపోయింది, వెళ్ళిపోయాము, అయిపోయింది. కరెక్ట్గా అదే రోజు అదే టైంకు ఆ ఊళ్ళో వెళ్ళాను, బోరు చూశాను, నీళ్లు తాగాను. ఓకేనా, మీరంతా హ్యాపీయా, ఈరోజే కదా నేను వచ్చి చూస్తున్నా, రైట్ వస్తా అని వచ్చాను. మనసు బాగా తృప్తిపడి ఉంటుంది అప్పుడు. ఇక దేవుడు, మా దేవుడు అయ్యా అంటుంటే ఎట్లుంటుందండి, నాకు చెప్తుంటేనే ఒక రకంగా ఉద్వేగం వస్తుంది నిజంగానే. అంటే ఏదో మాకు ఎట్లా అని ఉంటుందండి. మనం చేయగలిగిన పనులు అవి ఎన్ని అన్నీ మన మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటారు? మీ పార్టీలో చేయట్లేదు కదండి అందరూ. అది నేను కామెంట్ చేయకూడదు కదండి, చేయలేను. ఎందుకంటే కాదు, ఇప్పుడు మీరు ఏమండి, చిడతలప్పారావు గారే, గుండహనుమంతరావు గారు గుండహనుమంతరావు గారే, బ్రహ్మానందమే, బాబుమోహనే, మెగాస్టారే. మరి అందరం నటులమే కదా, ఈక్వల్గా ఉండాలి. ఎవరి స్టైల్ వారిది అలా అంటారు. అలా అని సినిమా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు కాదండి, ఇది వర్క్ ఓరియంటేషన్ అండి. ఇప్పుడు ఏదైనా ఇది కూడా ఒక ఆర్ట్ అండి. పాలిటిక్స్ పని చేయటం కూడా ఒక ఆర్ట్ అండి. నేను గమనించింది. చేయాలనుకుంటే చాలా ఉంటుందండి. ఇప్పుడు రోడ్లు లేని నియోజకవర్గం అండి నాది. నేను గబక్కన తెలియక నామినేషన్ వేసే రోజు
ఓ ఈ నియోజకవర్గానికి ఇదేందా మట్టి రోడ్లు ఉన్నాయి, హెడ్ క్వార్టర్లో రోడ్డే లేదా, నేను గీడికొచ్చి నా నామినేషన్ వేయడానికి అన్నా. కానీ దీన్ని తప్పు పట్టారు. అంటే అంతకుముందు నేను ఎమ్మెల్యే మా పార్టీడేనంట, నాకు మా పార్టీడే కాబట్టి అది నాకు నెగిటివ్ అయిద్దని నాకు తెలియదు. అలా కూడా అయింది. అంటే అమాయకంగా మీరు అంటే చెప్పేశారు. అన్నాను, నేను అమాయకంగా అన్నాను, కానీ పాలిటిక్స్లో అమాయకంగా అన్నాను, మాట జారిందంటే అన్ని గత పాలకులు అనాలి ముందు. ఏదైనా అంటే గత పాలకులు అంటే దూరంగా ఎక్కడో చూపించాలి. యానో చూపించాలి. కానీ నేను ఎట్లనేనండి, ఎట్లా చూపించలేను అదంతా డైరెక్ట్. నేను అని ఇంతకుముందు ఎవరు ఎమ్మెల్యే అన్న గబక్కన సరే 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 అన్నారు కేసీఆర్ గారు. అనగానే ఎందుకు అనడలే అని నేను ఆ టాపిక్ ఎత్తలేదు. కానీ మీటింగ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు చెప్పారు. అంటే అంటే అప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారి ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు, చంద్రబాబు గారి పార్టీలో. దాని తర్వాత ఎలక్షన్ కాదు, ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత పార్టీ పెట్టారు. అది